ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏమిటంటే, ఫ్యూచర్లో ఒకవేళ స్కూల్స్ అనేది లేకపోతే పిల్లలందరూ ఏమైపోతారు? అసలు స్కూల్ కనిపెట్టిన వ్యక్తి అసలు ఎక్కడ ఉన్నాడు? అతనికి స్కూల్ కనిపెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఫ్యూచర్లో పిల్లలు స్కూల్ లేకపోతే ఏం జరుగుతుందనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే, స్కూల్స్ని 2412 సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. అప్పుడు మనం అందరూ కూడా ఎవరు పుట్టలేదు. ఈ స్కూల్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా కనిపెట్టారు. మన ఇండియాలో అయితే 1835 సంవత్సరంలో మన స్కూల్ని, ఇంగ్లీష్ బేస్డ్ స్కూల్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఖచ్చితంగా స్కూల్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని వాళ్ళ అమ్మ నాన్నని ఖచ్చితంగా బాగా చూసుకుంటారు. లేకపోతే కానీ ఇప్పుడు చాలామంది స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని మోసం చేస్తున్నారు. అది ఎలా అంటే లవ్ చేయడం, ర్యాగింగ్ చేయడం, డ్రింకింగ్ చేయడం, గొడవలు ఇలా ఏదేదో చేసి లవ్ చేసి అమ్మాయితో లవ్ బ్రేకప్ కావడంతో అప్పుడు చనిపోవడం, ఇలా చాలా విధాలుగా రకరకాలుగా చేస్తున్నారు. చెడిపోతున్నారు కూడా. దీనికి కారణం అయితే సినిమాలు, మొబైల్ ఫోన్లు అయితే కారణం. ఎందుకంటే కొత్త సినిమా పడిందంటే అప్పుడు స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ ఎగరగొట్టి సినిమాకి వెళ్ళి ఆ సినిమాలు చూసి, ఆ సినిమాలో డైలాగులు, లవ్ ప్రపోజల్స్ అవన్నీ చూసి స్కూల్కి వచ్చి అమ్మాయిల్ని ప్రపోజ్ చేయడం, అమ్మాయిని బయటకు తీసుకెళ్ళడం, పార్క్కి తీసుకెళ్ళడం, ఇవంతా స్కూల్ నుంచి అంతా చూసి అంతా అడిక్ట్ అయిపోయి అలా స్కూల్ అంతా చెడిపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. కానీ గర్ల్స్ మాత్రం తక్కువ లేదు. ఎందుకంటే ఒక గర్ల్ ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది. ఇలా ఉంటే అసలు సమాజం ఎటుపోతుందో నాకైతే అర్థమే కావట్లేదు. ఫ్యూచర్‌లో ఇలాంటి దారుణాలు ఎన్నెన్ని చూస్తామో నాకైతే అసలు అర్థం కావట్లేదు. కానీ స్కూల్ ఉండి, ఆ స్కూల్‌లో టీచర్లు అంత స్ట్రిక్ట్‌గా ఉంటేనే ఈ పిల్లలు ఇలా చేస్తుంటే, అసలు స్కూలే లేకపోతే ఏమైపోతారు? డబ్బున్న పిల్లలందరూ అప్పుడు ఏదో ఒక బిజినెస్ వాళ్ళని ఏదో చూసుకుంటారు. అప్పుడు మిడిల్ క్లాస్ పిల్లలు, పూర్ పిల్లలు వాళ్ళందరూ ఏమైపోతారు? అసలు ఏం చేస్తారు? ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది? ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలైతే ఏదో ఒక పని చేయాలి. ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి. లైక్ మెకానిక్, ఫార్మింగ్, బేల్దారి పని, డ్రైవింగ్ ఇలా ఏదో ఒకటి చేయాలి. లేకపోతే డబ్బులు రాదు. డబ్బు లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. కానీ 16-21 ఏజ్ పిల్లలకి ఇవన్నీ కూడా చేస్తారు. కానీ 3-10 ఇయర్స్ పిల్లలు ఎలా చేస్తారు? అప్పుడు ఈ పిల్లలు చిన్న పిల్లలు ఏం చేస్తారంటే ఫోన్ చూడడానికి అలవాటు పడిపోతారు. పొద్దున మార్నింగ్ లేచినప్పుడు ఫోన్ చూస్తారు, తినేటప్పుడు ఫోన్ చూస్తారు, పడుకునేటప్పుడు ఫోన్ చూస్తారు. అప్పుడు ఈ పిల్లలు ఏం పని చేయరు కాబట్టి అప్పుడు ఫోన్ చూడడానికి అలవాటు పడిపోతారు. డైలీ ఇలాగే చేస్తూనే ఉంటారు. ఇలా స్కూల్స్ కూడా లేకపోతే పిల్లలు రాను రాను చెడు పనులకు అలవాటు పడిపోతారు. అది ఎలా అంటే ఫోన్ చూడడానికి అలవాటు పడిపోతారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూస్తూ అలా చాటింగ్ చేయడం మొదలు పెడతారు. ఎవరో గర్ల్స్ ఆ నెల తగలడం వల్ల అలా చాటింగ్ చేస్తూ మొదలు పెడుతుంది. బయట తిరగడం, పార్క్ వెళ్ళడం, బైక్ మీద ఎక్కించుకొని తిరగడం ఇలా రోజు జరుగుతూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ప్రేమ, పెళ్ళి ఇవన్నీ జరుగుతాయి. నాకు ఆ అమ్మాయి కావాలి, అమ్మాయి లేకపోతే నేను చేయి కోసుకొని చచ్చిపోతా ఇలా అని ఏమేమో వింత వింతగా చేసేస్తారు. కానీ కొంతమంది యంగ్ పీపుల్స్ ఏం చేస్తారంటే ఖాళీ ఉండడంతో ఏం చేయాలో తెలియక డబ్బు ఎలాగోలా సంపాదించాలని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం, ఫేస్బుక్ ఇలా ఏదో ఒకటి క్రియేట్ చేసి మీమ్ పేజ్, కంటెంట్ క్రియేటర్, స్క్రిప్ట్ రాయడము, షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయడము, దాని స్క్రిప్ట్ రాసి దాన్ని ఒక ఫిల్మ్ అప్డేట్ క్రియేట్ చేయడము, ఇలా ఏదో ఒకటి చేసి తన టాలెంట్ని ప్రపంచానికి తెలియజేయాలని కొత్తగా చేస్తున్నారు. కానీ స్కూల్స్ ఒకవేళ ఫ్యూచర్‌లో లేకపోతే ఉంటాయి స్కూల్స్, కానీ ఎగ్జాంపుల్ నేను అజ్యూమ్ చేసుకోమని చెప్తున్నాను. లేకపోతే ఖచ్చితంగా అప్పుడు పిల్లలందరూ కూడా ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడం, చేయడం అని నేర్చుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఫ్యూచర్‌లో కూడా స్కూల్స్ లేకపోతే ఎన్ని దారుణాలు జరుగుతాయి, అసలు ఏమైపోతుంది ఫ్యూచర్ అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాను. ఇలాంటి సమాచారాలు మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్యూచర్‌లో స్కూల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలంటే కామెంట్ బాక్స్‌లో ఎస్ అని కామెంట్ చేయండి. దాంతోపాటు స్కూల్స్ అస్సలు వద్దు, స్కూల్స్ అనేవి వేస్ట్ అనేవాళ్ళు కామెంట్ బాక్స్‌లో నో అని కామెంట్ చేయండి. దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.